హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. మనందరికీ తెలుసు. దాంట్లో వచ్చేసరికి ఈ షోలో ఏంటంటే శ్రీముఖి గారు హోస్ట్, ఇవన్నీ మనం చెప్పుకున్నాము. అనిల్ రావిపూడి గారు, రాధా గారు, లయ గారు జడ్జెస్, ఇవన్నీ మనం చెప్పుకున్నాము. అయితే ఇక్కడ కంటెస్టెంట్స్కి మనం లిస్ట్ కూడా చెప్పాము. ఈ షోలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకునేది ఏంటంటే దానికి సంబంధించిన ప్యాలెస్ సెట్ అయితే ఏదైతే ఉందో, అంటే మ్యాన్షన్ హౌస్ చెప్పారినట్టు హౌస్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ శ్రీముఖి గారి ఎంట్రీ కారులో నుంచి ఇస్తారు. తర్వాత జడ్జెస్ రాధా గారు ఒక రూమ్లో ఉంటారు. అది స్పెషల్ రూమ్ అన్నమాట. దాని గురించి ఏంటనేది చెప్తారు అన్నారు. మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళల్లో పర్ఫార్మెన్స్ బాగా చేసిన వాళ్ళకి ఇప్పుడు మనకి కెప్టెన్ రూము ఎలాగా బిగ్ బాస్లో ఉంటుందో అలాగా స్పెషల్ రూమ్ అన్నమాట. దాంట్లో అన్నీ ఫుడ్ అంటే కొంచెం లగ్జరీగా ఫుడ్స్ అవన్నీ మన డైట్ సంబంధించిన ఇప్పుడు ఆల్మండ్స్ ఇవన్నీ పెట్టి ఒక కొంచెం లగ్జరీ రూమ్ లాగా ఉంటుంది అన్నమాట. అది ఆ రూమ్లో రాధా గారు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత బయట లాన్లో అనిల్ రావిపూడి గారు అక్కడ కూర్చొని మన అధ్యక్ష లైఫ్ అంటే ఇట్టా ఉండాలి ఆ సాంగ్ ఉంది కదా, F2లో ఆ సాంగ్ నుంచి ఆయన ఎంట్రన్స్ ఇచ్చారు. తర్వాత లయ గారు ఫ్లవర్ ఇది పట్టుకొని వచ్చారు. అక్కడ డైలాగ్ చెప్పారు కానీ అది నాకు అంత అర్థం కాలేదు. తర్వాత ఫస్ట్ కపుల్స్ని పిలిచారనమాట. ఫస్ట్ కపుల్ కింద ఫస్ట్ అయితే ఎంట్రీ శివ్ అండ్ ప్రియాంక ఉన్నారు కదా, వాళ్ళైతే ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళని అక్కడ ఒక స్టేజ్ లాగా ఏర్పాటు చేశారు. అక్కడ ప్రతి ఒక్క వచ్చిన జంట అక్కడ నుంచొని జడ్జెస్ ఎదురు కూర్చుంటారు, ఇంట్రడ్యూస్ అవ్వాలన్నమాట. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఇలాగే కపుల్గానే ఉంటారు, పెళ్ళి చేసుకుంటారా అని చెప్పి అడిగారు. వాళ్ళు ఇటు నార్త్ సైడు ఉత్తరాఖండ్, ఇటు శివ్ అండ్ పార్వతి కలిసిన టెంపుల్ ఉంటుందంట. అక్కడ పెళ్ళి చేసుకుంటాము, మ్యారేజ్ త్వరలో అంటే దీని తర్వాత అన్నట్టు చెప్పారు అనమాట. అంటే ఇతని పేరు శివు, ఆయన పరి అని పిలుస్తూ ఉంటారు కదా ప్రియాంక గారిని. అది వాళ్ళలాగా ఫిక్స్ అయ్యారు, అక్కడ చేసుకుంటా అని చెప్పారు. నెక్స్ట్ జంట వచ్చేసరికి వాళ్ళకి ఒక ఛాలెంజ్ అది పెట్టారు. మనం ఇక్కడ కొన్ని షాపింగ్ మాల్స్లో కానీ వీటిల్లో చూస్తూ ఉంటాము, సుత్తు పెట్టి ఇలా దాని మీద కొన్ని గేమ్స్ షోలో కూడా చూస్తూ ఉంటాము. సుత్తు పెట్టి ఒక మిషన్ మీద కొడితే మన బిఎంపి సంథింగ్ ఏదో ఉంటుంది, అది ఎంత హై ఉంది ఏంటనేది తెలిపే మిషన్ టైప్ ఉంటుంది కదా, అలాంటి మిషను ఈ జంటల్లో మీకు అండర్స్టాండింగ్ అంటే చెప్పేదానికి ఏదైనా కోపం వస్తుందా అనేది ఆ మిషన్ పెట్టారన్నమాట వీళ్ళ వరకు. నేను అది చూసి ప్రతి జంటకి అలాగే ఉంటుందేమో అనుకున్నాను. ఎందుకో కానీ వీళ్ళకి అలాంటి బోనస్ దక్కింది. సెకండ్ పేరు కింద మన హరీష్ గారు వచ్చారు. హృదయ మానవ్ ఉన్నారు కదా, ఆ కపుల్స్ వచ్చారనమాట, హరిత గారు అండ్ హరీష్ గారు. వాళ్ళ జంటని అంతకుముందు మన అగ్నిపరీక్ష షోలో కొంచెం ఇదైంది కదా, అంటే కాంట్రవర్సీ టైపు
మీరు కొట్టారు కదా అంటే, లేడీస్ని కొట్టారు కదా అంటే మళ్ళీ తిరిగి ఆవిడ క్వశ్చన్ ఉంది కదా, నేను కొట్టాను దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని చెప్పారు కదా, అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేశారు. చేసినప్పుడు అనిల్ రావిపూడి గారి నుంచి వచ్చిన సమాధానం అయితే నాకు ఆశ్చర్యం కలిగించింది. ఏంటంటే, ఆవిడ మీ మీద మళ్ళీ చెయ్యెత్తారా అంటే ఎత్తలేదన్నారు. వావని లేచి క్లాప్స్ కొట్టారనమాట. అది ఎందుకనేది నాకు అర్థం కాలేదు. అలాగే దాని తర్వాత వాళ్ళకి థర్డ్ కపుల్ వచ్చేసరికి సోనియా అండ్ సిద్ధు వీళ్ళ కపుల్ వచ్చారు. థర్డ్ కపుల్ కింద వీళ్ళకి 2-3 క్వశ్చన్లు అడిగారు. అటు వీపు కానిచ్చి నుంచోమని, అక్కడ శ్రీముఖి గారు జోకులు వేయడం, నా వీపు కాదు మీరిద్దరూ అటు ఇటు వీపు కానిచ్చమని. దాని తర్వాత వీళ్ళకి ఏం చేశారంటే, వచ్చిన 3 కపుల్స్లో ఓన్లీ మెన్స్కి ఒక టాస్క్ అయితే పెట్టారు. అది చూస్తే నాకు అగ్నిపరీక్ష అది గుర్తుకొచ్చింది షో. సేమ్ దాంట్లో అలా గిన్నెలు కడగడం, బట్టలు మడత అవి ఉన్నాయి కదా, అదే ఇచ్చారనమాట. బట్టలు మడత వేసే టాస్క్. దాంట్లో వచ్చేసరికి వీళ్ళ ముగ్గురులో శివు ఎక్కువ బట్టలు మడత వేశారు. దానికి సిద్ధు దాంట్లో లూజ్ అయ్యారనమాట. అంటే థర్డ్ ప్లేస్లోనే ఉన్నాడు. ఫస్ట్ శివు, తర్వాత హరీష్ గారు, వీళ్ళిద్దరూ బాగా మడతేశారు. దాని తర్వాత కపుల్ శాండ్రా అండ్ మహేష్ వచ్చారు. వీళ్ళకి కూడా కొన్ని క్వశ్చన్లు అడిగారు అనమాట. దాంట్లో శ్రీముఖి అడుగుతుంది, నీకు సెకండ్ ఛాన్స్ సెకండ్ అనేది అన్నావు కదా అంటే, ఆవిడ చెప్పింది అనమాట, నాకు ఇది సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ కొంచెం డిస్టర్బెన్స్ అవి రావడం వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఆ లోలో చాలా రోజులు అలాగే ఉన్నాను. తర్వాత ఇలాగ ఈ ఒకే ఫీల్డ్, అంటే వీళ్ళు సీరియల్స్ అవి చేస్తూ ఉండేవాళ్ళు కదా, అలాగా పరిచయం ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాము అని చెప్పారనమాట. వీళ్ళిద్దరిలో ఫన్నీ ఏంటంటే, శాండ్రా అంటే 2 రూల్స్ అనేవి పెట్టుకున్నారు. ఆ రూల్స్ ఏంటంటే, మహేష్ చెప్తాడనమాట, ఎవరిని హగ్గు చేసుకోకూడదు అని చెప్పి. ఎందుకు అని శ్రీముఖి గారు అడిగి, నాకు హగ్ అంటే మరి ఒక సైడే అంటే అనిల్ రావిపూడి గారు అడుగుతారు, అంటే అది వన్ సైడే ఇది లేదా అని, అంటే వీళ్ళంతా జడ్జెస్ అడుగుతారు. అడిగినప్పుడు 2 sides నువ్వు కూడా అని చెప్పారు అంటే, అప్పుడు శ్రీముఖి గారు ఆట పట్టిస్తారు అనమాట, నాకు హగ్ ఇవ్వు అది అని. అసలు ఎందుకు అసలు వాళ్ళు రూల్ పెట్టుకున్నారు అని అడిగినప్పుడు, ఇలాగా ఏదైనా పార్టీ జరిగినప్పుడు ఇలా హగ్ చేసుకుని పైకి లిఫ్ట్ చేస్తున్నారు, అందుకని చెప్పి నేను ఆ రూల్ పెట్టుకున్నాము మేము అని చెప్తారనమాట. అది చూసిన తర్వాత అనిల్ రావిపూడి గారు అంటారనమాట, ఇలా అయితే మీరు రూల్ పెట్టుకోవడమే కరెక్టు, అది మరి ఇదిగా ఉంది అన్నట్టు చెప్తారు. దాంట్లో పర్సన్స్ డిపెండెన్స్ బట్టి ఉంటుంది అని చెప్తారనమాట. తర్వాత వాళ్ళు అక్కడ సోఫాలో కూర్చుంటారు వెళ్ళి. నూకరా తర్వాత కపుల్ వచ్చి నూకరాజు, ఆసియా వీళ్ళిద్దరూ వస్తారు. అసలు మీరిద్దరు ఎలా కలిశారు ఏంటి అంటే, నువ్వే కదా కానీ మమ్మల్ని కలిపిందని అంటాడు. అంటే మరి ఈ పటాసు ఆ షో నుండే కదా వీళ్ళు కలిసింది, అలా అన్నమాట. ఇప్పటికీ కొంచెంసేపు ఆట పట్టిస్తారు. అసలు నూకరాజు అసలు నూకరాజు ఎందుకు ఎంతమంది ఉండగా నూకరాజు ఎందుకు ఇదయ్యాడు అది ఇది అంటే, అప్పుడు ఉంటాడనమాట నూకరాజు, అక్క నువ్వు ఇక్కడ నాకు అన్నట్టు ఆడపట్టిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు వెళ్ళి కూర్చున్నప్పుడు, ఇప్పుడు అన్నయ్య వచ్చాడు ఎవరు నటరాజు మాస్టర్ అండ్ నీతు గారు
వాళ్ళిద్దరూ ఎంటర్ అయ్యారనమాట. అప్పుడు మనకి ఇక్కడ ఒక విషయం చెప్పేది ఏంటంటే, నటరాజ్ మాస్టర్ దగ్గర ఉన్నది ఏంటంటే, ఆయనకి స్క్రిప్ట్ కానీ అంటే కొంచెం యాక్టింగ్ అది మ్యాక్సిమం ఉండదు అనమాట. ఈయన కొంచెం రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటారు. అయితే ఈ షోలో కొంచెం వచ్చేసరికి, ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ షోలో వాటిల్లో మనం అది ఎలాగో రియాలిటీ యాక్టింగ్ స్క్రిప్ట్ ఏమీ ఉండదు, మనం రియల్గా ఎలా ఉన్నామో అక్కడ అలాగే ఉంటాం అనమాట. అదే ఆయన చూపించారు. మీకు ఆట కానీ వీటిల్లో చూస్తే కూడా మీ ఎక్కువ శాతం ఆయన రియాలిటీగానే ఉన్నారనమాట. మనకి అర్థమైపోతుంది రియల్ యాక్టింగ్ ఏంటనేది. మామూలు బేసు వీళ్ళిద్దరి మీద అనమాట. ఇటు వచ్చేసరికి నటరాజ్ మాస్టరును హరీష్ గారు వీళ్ళిద్దరి మీద వీళ్ళిద్దరూ వస్తున్నారంటేనే ఈ షో ఏంటనేది కొంచెం హైప్ అయితే పెరిగింది. నెక్స్ట్ కపుల్ హనీ, జాను, బాను నెక్స్ట్ కపుల్ వచ్చింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 10 years ఇద్దరి మధ్య గ్యాప్ అంట. అంటే జాను అనేది లేడీ, బాను అనేది జెంట్స్, హస్బెండ్ వైఫ్ అనమాట. జానుకి కన్నా బాను 10 years పెద్ద అనమాట. ఏజ్ గ్యాప్ అంత ఉండొచ్చా అని శ్రీముఖి అడుగుతారు వాళ్ళు వచ్చినప్పుడు. అది అండర్స్టాండింగ్ బట్టి అంత ఏజ్ గ్యాప్ అంటే మనకి చూసుకుంటే మన తాతలు అటు చూసుకున్నా కానీ అంత ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే, అది సటరిక్గా ఎక్కడో విన్నా జోక్గా, ఆ ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల పెద్ద వాళ్ళ మాట వినాలి, మనకన్నా వాళ్ళకి తెలుసు కదా అన్నట్టు సర్దుకుపోతారు అనేది నేనైతే విన్నాను. అది ఎంతవరకు రైట్ ఆ రాంగ్ అనేది కామెంట్ అయితే చేయండి. వాళ్ళిద్దరికి అంత ఏజ్ గ్యాప్ ఉందంట. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కపుల్ వచ్చి అంజనా, పవన్ వాళ్ళ కపుల్ అయితే వచ్చారు. అక్కడ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, వీళ్ళు వచ్చినప్పుడు కింద కూర్చొని వాళ్ళ హస్బెండ్ ఆమెకి ప్రపోజ్ చేసే టైంలో ఇలా కింద కూర్చుంటే ఫ్యాన్ చిరిగిపోయింది అనమాట. అక్కడ అందరూ అసలు పగలబడి నవ్వారు. తర్వాత అది కవర్ చేసుకుని, అంటే నిజంగా అది ఎలా ఉందంటే ఫ్యాన్ చిరిగినట్టు కాదు కానీ సౌండ్ ఎలా వచ్చిందంటే, ఒక బోను ఇరిగిపోతే ఎలా సౌండ్ వస్తుందో అలా వచ్చింది. ఏమి ఇరిగింది, ఏమైనా ఇరిగిందా అంటే అని అడిగేవాడికి ఇంకంతే. షోలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, అన్నీ డబల్ మీనింగ్లో వెళ్తున్నాయి కాబట్టి అందరూ దానికి పగలబడి నవ్వారు. అది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఈ పేరు వచ్చినప్పుడు. తర్వాత జంట వచ్చేసరికి వాసంతి వాళ్ళ పేరు అయితే వచ్చారు. వాళ్ళకి ఏంటంటే ఫోటో తీసుకునేటప్పుడు ఇప్పుడు అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం 6 ప్యాక్లు అవన్నీ మెయింటైన్ చేయాలంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చెయ్యొచ్చు, కావాల్సి వస్తే అంత టైము ఇవి కుదరాలి కదా. దాన్ని బట్టి వాళ్ళకి తెలిసిందే కదా. ఆయనకి ఫోటో తీసేటప్పుడు పొట్ట వచ్చింది, అడ్డం కొంచెం ఎక్కువగా ఉంది అన్నంతో ఆమె గురించి 6 ప్యాక్ చేశాడంట. అదొక చెప్పారు ఆ విషయం. తర్వాత లాస్ట్గా బిట్రో అండ్ విద్య ఉంది పేరు, సంధ్య, వీళ్ళిద్దరూ ఇందాక జాను అండ్ బాను చెప్పే కదా, వాళ్ళిద్దరికి కాదు వీళ్ళిద్దరికి 10 years గ్యాప్. కొంచెం కరెక్షన్, ఏదో అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతాయి, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి.
అయితే వీళ్ళకి ఒక రకంగా అన్యాయం జరిగిందనే చెప్పుకోవాలి. కొంచెం హౌస్లోకి అంటే మ్యాన్షన్ హౌస్లోకి వెళ్ళడానికి వీళ్ళకి లక్ అయితే లేకుండా పోయింది. వీళ్ళు పేరు ఎంటర్ అయ్యారు. తర్వాత అది మొత్తం డిస్కషన్ అయిపోయిన తర్వాత ఒక 10 lakhs సూట్ కేసు ఒకటి తీసుకొని వచ్చారు. దాని గురించి అడిగితే ఓట్స్ అయితే వేశారనమాట. ఆ ఓట్స్లో వీళ్ళకి 4 ఓట్లు రావడం వల్ల వీళ్ళు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. మ్యాన్షన్ హౌస్లోకి ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వకముందే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. అది చాలా బాధ వేసింది అనమాట. ఇంకొంచెం అంటే కనీసం ఒక ఛాన్స్ లోపలికి ఎంటర్ అయ్యి అలాంటి ఛాన్స్ ఏదైనా వస్తే బాగుండేది అనిపించింది. మీకు అలా అనిపించిందో లేదో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సబ్స్క్రిప్షన్స్ రీచ్ పెంచండి, లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.